ఏంటంటే రక్షణ మన వల్ల కలిగింది కాదు, ఇది దేవుడు అనుగ్రహించిన వరం. కాబట్టి మన క్రియల ద్వారా మనం పరలోకానికి వెళ్ళట్లేదు. ఇది ప్రాముఖ్యమైన సత్యం. దేవుడు మనల్ని రక్షించాడు, ఉచితమైన కృపచేత పాపము నుంచి విడిపించి నూతన హృదయము, నూతన స్వభావము, నూతన జన్మ, నూతనమైనటువంటి వాంఛలు మనకు కలగజేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ లోకంలో మరలా పాత జీవితంలో జీవించటం అనేది ఎంత దయనీయమైన స్థితి అనేది మనం గుర్తెరగాలి. ఉదయకాలం మనం రాహాబును గురించి చూసాం. రాహాబును దేవుడు అద్భుతంగా రక్షించి ఆమెను ఇశ్రాయేలు ప్రజల్లో కలిపి ఆమెను నీతిమంతురాలుగా తీర్చి ఆమె గురించి ఎంత గొప్ప ప్రణాళిక అంటే యేసు ప్రభువారి యొక్క జన్మ వంశావళిలో ఆమెను కలుపుదామనేది దేవుడు ప్రణాళిక. దేవుడు చెప్పుంటాడా, అమ్మా జాగ్రత్త, నేను యేసు ప్రభు వంశావళిలో కలుపుతున్నా, వాడు జాగ్రత్తగా ఉండని చెప్పుంటాడా? చెప్పున్నాడు. ఇప్పుడు అదే రాహాబు ఇంత గొప్ప ఆశీర్వాదాలు పొందిన తర్వాత మరలా వ్యభిచారంలో దిగిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఇంత గొప్ప ఆశీర్వాదము దేవుడు ఇచ్చిన తర్వాత మరలా మనం పాపం వైపు తిరగటం అనేది, అంటే ఇక్కడ భయము పరలోకం బోద్దేమో అని కాదు. దేవుడు ఇంత ఆశీర్వదించిన తర్వాత నేను మరలా వెనక్కెలాగా తిరగను, ఈ ఈ ఈ కాన్షియస్ మనలో ఉండాలి. మన క్రియలను బట్టి మనం పరలోకానికి పోతామని కాదు, దేవుని కృపను బట్టే వెళ్తాం. మరి పరలోకానికి వెళ్ళే జాబితాలో దేవుడు మనల్ని పెట్టిన తర్వాత ఆ జాబితాలో ఉన్న మనం ఇప్పుడు ఎలా జీవించాలి? ఇది మన పరిశుద్ధమైన జీవితానికి మన మోటివేషన్ ఏంటి? మనం ఇలా జీవిస్తే పరలోకానికి పోతాం కాదు మోటివేషన్. మనల్ని ప్రేమించిన ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువును ఎట్లా ఘనపరచాలి, ఎట్లా హెచ్చించాలి మన జీవితము ద్వారా. అందుకోసం అనేక మంది దైవజనులు తమ ప్రాణాలు లెక్కబెట్టలేదు ప్రభు కోసం. వారు తృణప్రాయంగా తమ ప్రాణాలు ఎక్కడా కూడా తమ ప్రాణాలు విలువైనవి అనుకోలేదు. మనమైతే వర్షం వస్తే మందిరం మానేస్తాం, వేడెక్కువ ఉంటే మందిరం మానేస్తాం, చలి ఎక్కువ ఉంటే మందిరం మానేస్తాం, జలుబు చేస్తే మందిరం మానేస్తాం. అంటే మందిరానికి రావటమే ఆత్మీయత అని నేను చెప్పట్లేదు, కానీ దట్ షోస్ ద వాల్యూ దట్ వీఆర్ గివింగ్ టు ద లార్డ్. ప్రభువుకు ఎంత విలువిస్తున్నాం. ఇక్కడ అనేక మంది దైవజనులు తమ జీవితంలో దేవుని కార్యమును ఎప్పుడైతే గుర్తించారో, దేవుని విలువను గుర్తించారో, వారు తమ ప్రాణమును సైతము లెక్క చేయకుండా అప్పజెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం జీవించే జీవితం మన కొరకు కాకుండా మనం రక్షించిన ప్రభు కొరకు జీవించటం అనేది ప్రాముఖ్యం. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. రావని ప్రభు చెప్పలేదు, రావు అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ వాటి వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కానీ మన క్రైస్తవ జీవితంలో ప్రభు ఏం చేశాడో ఎరగటం ఎంత ప్రాముఖ్యమో, ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి, ఇంతగా ప్రేమించిన ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతాం? మనకున్న పరిధిలో మనమేమి ఆయనకి మన జీవితమంతా ఆయన కొరకు జీవించినా అది సరిపోదు. కానీ మనకున్న పరిధిలో మనం ఏం చేయగలుగుతాం, ఎట్లా ప్రభువును సంతోషపెట్టగలుగుతాం, ఇది మన హృదయంలో ఆలోచన అయి ఉండాలి. సరే రండి, మనం ఎక్కడున్నాం? కొరింథీ పత్రిక. దయచేసి మీ ఫోన్లు స్విచ్ ఆఫ్లోనో సైలెంట్లోనో పెట్టేసుకోండి. మన యొక్క భాగం మనకి మన ధ్యానానికి ఆటంకం కలగకుండా రండి. మనం 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమను గురించినటువంటి అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రండి 13వ అధ్యాయాన్ని మనం కలిసి చదువుకుందాం. ఒక వచనం మీరు, ఒక వచనం నేను కలిసి చదువుకుందాం. 13వ అధ్యాయం 1 కొరింథీ. తీసారా? అందరూ బైబిల్ తీసి చదవటం అనేది చక్కని అలవాటు. మీ అక్కడ బైబిల్ చదివేటప్పుడు అక్కడ వేలు పెట్టుకొని లేదా దాని గమనిక కలిగి చదవటం అనేది చక్కని అలవాటు. రండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునయుందును. బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు.
ప్రేమడంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాల దగ్గరికి మేము వస్తున్నాం. మా జీవితాలను మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి పరిశుద్ధమైన లేఖనముల దగ్గరికి, మమ్మల్ని ఆదరించగలిగేటువంటి, మమ్మల్ని పోషించగలిగేటువంటి, మమ్మల్ని బలపరచగలిగేటువంటి, మమ్మల్ని శుద్ధి చేసేటువంటి, మమ్మల్ని లేవనెత్తగలిగేటువంటి, మమ్మల్ని బ్రతికించగలిగేటువంటి నీ జీవం కలిగినటువంటి వాక్కుల దగ్గరికి మేము వస్తుంటుండగా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. శరీర సంబంధమైనటువంటి బలహీనతల నుండి దూరపరచండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేసి నీ వాక్యం యొక్క వెలుగు మా జీవితాల మీద ప్రసరించడానికి, ఆ వాక్యము కేవలం వినువారం మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోనకుండా ఆ వాక్యమును మేము మా జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా, మా జీవితాల్లో దాన్ని మేము క్రియాపూర్వకమైనటువంటి విధానంలో లోబట్టడం ద్వారా మా ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధి, నీ నామమునకు మహిమ తెచ్చుకొనండి. మెట్టుకునైనా మా ప్రతి మేము భోజనము చేసినను, పానము చేసినను, మేము మాట్లాడినను, మేము చేసిన ప్రతి దాంట్లో దేవుని మహిమ, దేవుణ్ణి ఇష్టపరచాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలనేటువంటి మోటివేషన్, ఆ మోటివ్ మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం 1 కొరింథీ పత్రికను ధ్యానం చేస్తుంటుండగా ఈ అద్భుతమైన అధ్యాయంలోనికి మనం వచ్చాం. కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, సంఘములో దేవుని ప్రేమను మనం ఎలా కలిగి ఉండాలి, ఆ విషయం గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రికలో పౌలు గారు ఈ చాలా విస్తృతమైనటువంటి సమస్యల్ని అడ్రస్ చేస్తున్నాడు. వారిలో కక్షలు ఉన్నాయి, వారిని సిలువ వైపు చూడమన్నాడు. వారిలో జారత్వం ఉంది, ఆ జారత్వం చేసిన వారిని వెలివేయమన్నాడు. వారిలో వ్యాజ్యాలు ఉన్నాయి అన్నాడు, మీరు నష్టపోండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి అన్నాడు. దాని తర్వాత ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు వారిలో తారతమ్యాలు ఉన్నాయి, ధనవంతులు పేదలు అనే తారతమ్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాడంటే, ప్రభు శరీరం అని వివేచించండి, ఉట్టిగా ఎలా పడితే అలా మీరు పాల్గొనొద్దు అని చెప్పాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పాల్గొనండి అని చెప్పాడు. ఇక 12 నుంచి మధ్యలో సహోదరీలు తల మీద ముసుగు వేసుకుంటా అనే దాని గురించి మాట్లాడాడు. 12, 13, 14 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కృపావరములు, వాటి గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 14వ అధ్యాయం మొత్తం కూడా భాషలతో మాట్లాడుట అనేటువంటి విషయం గురించి మాట్లాడాడు. మనం గత వారం బైబిల్ పట్టణంలో ఆ విషయాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. భాషల్లో మాట్లాడాలంటే ప్రభు పెట్టిన కండిషన్లు ఏంటంటే, వంతుల వారీగా మాట్లాడాలి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. రెండవది, అర్థం చెప్పేవారు ఉంటేనే మాట్లాడాలి, అర్థం చెప్పని వారు ఉంటే, అర్థం చెప్పేవారు లేకపోతే మాట్లాడొద్దు. ఇది ఇట్స్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ గివెన్. ఇంకో విషయం సంగతి ఏంటంటే, ఆ దినములలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము రాయబడక మునుపు ఆ వాక్యం రాసేవారు దేవుని ప్రజలు అని చెప్పటానికి కొన్ని వారికి ప్రత్యేకమైన వరాలు, ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇచ్చాడు. స్వస్థపరచటం, భాషల్లో మాట్లాడటం, ఇలాంటివి ఇచ్చాడు. ఆ వాక్యం రాయబడిన తర్వాత మళ్ళీ మనకు అలాంటివి కనపడవు. అందుకోసం పౌలు గారు ఈ పత్రికలో అంటాడు, ఈ అధ్యాయంలో అంటాడు, భాషలు
ఆగిపోవచ్చు అని చెప్పి అంటాడు. భాషలు నిలిచిపోవును అని చెప్పి అంటాడు. హైపోథెటికల్లీ అంటే అవైనా నిలిచిపోతాయి, అంటే దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ దాట్. కాబట్టి ఇప్పుడైతే నూతన నిబంధనలో ఇప్పుడు మనకు భాషలు అవసరం లేదు. కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం రాయబడ్డది, ఇది ముగించబడ్డది. ఇప్పుడు కొత్తగా మనకేమీ అవసరం లేదు. అయితే ప్రియులరా, ఈ వరాలు, కృపావరాలు, వీటన్నిటి వెనకాల మోటివేషన్ ఏమై ఉండాలంటే, ఇదిగో నాకు ప్రత్యేకమైన వరం ఉంది, నన్ను చూడండి అని చూపించుకోవటం కాదు. ప్రేమ కలిగి సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై మన తలాంతులు, మన వరములు మనం వాడాలి. అందుకు అవసరమైంది ఏంటంటే ప్రేమ అనేటువంటి శ్రేష్టమైనటువంటి మార్గం. కనుక మన గత వారంలో ఈ అధ్యాయంలో ద ప్రామినెన్స్ ఆఫ్ లవ్ అండ్ ద పర్మనెన్సీ, ద పర్ఫెక్షన్స్ ఆఫ్ లవ్ అనే చూస్తూ వచ్చాం. ఇక్కడ ప్రేమ అంటే ఏంటో ఆయన చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు? మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, ఒకవేళ ప్రవచించు కృపావరములు ఉన్న, మర్మాలన్నీ ఎరిగిన, జ్ఞానమంతా ఎరిగిన, కొండలను పెకిలింపగలిగే పూర్ణ విశ్వాసమున్న, బీదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చివేసిన, కాల్చబొట్టకు శరీరం అప్పగించిన, ఇవన్నీ ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థం. కాబట్టి మన జీవితంలో చాలా ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైనది ప్రేమ. ఒకటి లేకుండా సున్నాలు ఎన్ని పెట్టుకున్నా ఉపయోగం లేదు. అట్లాగే మనము దేవుని పిల్లలమని సంఘములో ఉన్నప్పుడు మనం ప్రేమను చూపించటం ప్రాముఖ్యం. ఆ ప్రేమ అంటే ఇది నౌన్ కాదు, వెర్బ్, అనగా ఇది నామవాచకం కాదు, ఇది క్రియ. లోకం అనుకుంటుంది ప్రేమ అంటే నామవాచకం, ప్రేమ పుడుతుంది, ప్రేమ కలుగుతుంది. అలా కలగదు. ప్రేమ అనేది పనిచేస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందో 15 విషయాలు పౌలు గారు అక్కడ చెప్తూ వచ్చాడు. ఈ 15 విషయాలు మనం ఒక్కొక్కటి చూసుకుంటే, అంటే అవి కొంచెం ఒక గ్రూప్గా చేయొచ్చు. దీన్ని నేను 3 గుంపులుగా విభాగిస్తూ ఉన్నాను. మొట్టమొదట సహనము, పేషెన్స్ అనే గ్రూప్. దాంట్లోనే ప్రేమ యొక్క లక్షణాలు ఏం రాయబడ్డాయంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. రెండవది, ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇదొక గుంపుగా పెట్టుకున్నాను. అంటే ఇదే పెట్టుకోవాలని ఏం లేదు, దాన్ని బట్టి చదవటానికి ఈజీగా ఉంటుందని గ్రూప్గా పెట్టుకున్నాం. రెండవ గ్రూప్ ఏంటంటే దీనత్వము. మొట్టమొదటి గ్రూప్ సహనము, ఈ సహనం యొక్క లక్షణాలు. రెండవ గ్రూప్ ఏంటంటే దీనత్వము. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ అన్నిటినీ నమ్మును. ఇది ఈ 5 రెండవ గుంపు. మూడవ గుంపు ప్రేమ పవిత్రమైనది, ప్రేమ దయగలిగినది, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ దుర్నీతి యందు సంతోషించదు, ప్రేమ సత్యమునందు సంతోషించును. ఇది మూడవ గుంపు. కాబట్టి ఈ వారంలో ఈ మొట్టమొదటి విషయాన్ని, సహనము అనేటువంటి గ్రూప్ చూద్దాం. దాని తర్వాత వచ్చే వారాల్లో ప్రభువు మనకు సమయం ఇచ్చిన కొలది మిగతా రెండింటిని కూడా చూసి మనం ఈ అధ్యాయాన్ని ముగించి మనం ముందుకు వెళ్ళిపోదాం. సరే ప్రియులారా, ఈ క్రైస్తవ జీవితంలో సహనము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సహనము అంటే ఏంటంటే పౌలు గారు చెప్తున్నాడు, సహనం అంటే దీర్ఘశాంతము, సహనము అంటే ఓర్చుకోవటము, సహనము అంటే అన్నిటినీ నిరీక్షించటము, సహనం అంటే త్వరగా కోపపడకపోవటం, తొందరగా గలిబిలి కాకపోవటం. నేటి దినాల్లో మనం ఎలాంటి టైంలో ఉన్నామంటే, మానవ చరిత్రలో అత్యంత సహనము లేని జనరేషన్స్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనదంతా ఏమైపోయిందంటే, వీ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్, టకాలను అయిపోవాలి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ చట్నీ, ఇన్స్టెంట్ దోశ, ఎవ్రీథింగ్ వీ వాంట్ ఇన్స్టెంట్. స్క్రోలింగ్, స్వైపింగ్, దట్స్ ఇట్. అంత స్క్రోల్ అయిపోవాలి, టక. ఎక్కువ టైం పట్టకూడదు, అంత తొందరగా అయిపోవాలి. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రజలు కూడా ఇంతకుముందులాగా గంట వర్తమానాలు వినట్లా, 2 గంటల వర్తమానాలు వినట్లా. ఏం కావాలా? 1 మినిట్ షార్ట్ కావాలా. 1 మినిట్లో మొత్తం ఎట్లా తెలుస్తుంది? 1 మినిట్లో
తెలియదు. కానీ ప్రజలు అట్లా అలవాటు అయిపోయినాం. 1 అవర్ అంటే అసలు ఎవరు చూడట్లే వీడియోలో. ఇక 2 గంటలు మర్చిపోండి, దాన్ని యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మనం చాలా సహనము లేని దినములలో ఉంటున్నాం. నేను అనుకుంటాను సాధ్యం కావట్లేదు, కానీ సాధ్యమైతే పిల్లలు పుట్టడానికి 9 నెలలు దేవుడు పెట్టాడు, కానీ ఒకవేళ మన చేతిలో ఉండుంటే అది ఏమైనా 9 రోజుల్లో ఇయ్యరా డాక్టర్ గారు అని అడుగుతారు. ఏమైనా షార్ట్ కట్ లేదా? 9 నెలలు ఉండాల్సిందేనా? 9 రోజులు 9 వారాలు అట్లేం ఉండదా అని అడిగేటువంటి అంటే త్వరగా అయిపోవాలి ఎవ్రీథింగ్ ఇలాంటివి ఉన్నాయి. కానీ మన క్రైస్తవ జీవితంలో దేవుడు అలాంటి వారిని కోరట్ల. దేవుడు మనలో సహనము, దీర్ఘశాంతము, ఓర్పు, ఓర్చుకోవటం అనేది దేవుడు మనలో కల్టివేట్ చేయాలని కోరుతున్నాడు. దేవుడు మనం రక్షించాడు, మన క్రియలను బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, తన కృప చేత మనం రక్షించాడు. రక్షించిన తర్వాత బాబు నేను రక్షించాను, పరలోకంలో నీ ఖర్చీఫ్ వేసేసాను, నేను ఇక నువ్వు వచ్చే అనలేదు. మనల్ని దినదినము మారుస్తున్నాడు. దేవుడు కొన్ని లక్షణాలు మనలో పెంపొందింప చేయాలని కోరుతున్నాడు. యుగయుగాలు మనం పరలోకంలో ప్రభుతో ఉండాలంటే ఇదే వైఖరితో మనం ఉండలేం. మనల్ని దేవుడు మార్చాలి, రూపాంతరము చెందించాలి. మన మనస్సు మారి రూపాంతరం పొందాలి. ప్రభువును చూస్తూ ప్రభువు వలె ఆత్మచేత ఆ పోలికగా మార్చబడాలి. ఇప్పుడు మనకి అసలు ప్రభువుతో ఉండడం ఇక్కడ అలవాటు లేదనుకోండి, ఇక్కడ ఒక్క నిమిషం ఉండలేం, కానీ అక్కడ యుగయుగాలు ఉందామంటే అర్థమవుతుందా నేను చెప్పేది? ఇక్కడేమో ప్రభువుతో అరగంట గడిపితేనే మనకు బోరు కొట్టేస్తుంది అనుకోండి, పరలోకంలో యుగయుగాలు ఎట్లా ఉంటాం? కనుక దేవుడు మనం రక్షించి అలా వదిలేయలేదు, మన జీవితాన్ని మారుస్తున్నాడు. మనం అలానే అంటే రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలని కోరట్లేదు, మనం ఎదగాలని కోరుతున్నాడు దేవుడు. ఒక్కోసారి మనం ఎదగకపోతే మనం ఎదిగేటట్లు పరిస్థితులు కల్పిస్తాడు. కాబట్టి మనం బై నేచర్ మనం ఓర్పు కలిగిన వాళ్ళము కాదు, బై నేచర్ మనం సహనము కలిగిన వారము కాదు, మనకంత త్వరగా అయిపోవాలి. కానీ దేవుడు ఆయన ఓర్పునకు కర్త అయిన దేవుడు. రండి, గాడ్ ఆఫ్ ఆల్ పేషెన్స్, రోమాపత్రిక 15వ అధ్యాయము 5వ వచనము. రోమాపత్రిక 15వ అధ్యాయము అన్నా ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఓర్పునకు కర్త. కాబట్టి మనలో కూడా ఏముండాలని కోరుతున్నాడు? ఓర్పు. ఆయన పరిశుద్ధుడు, మనలో పరిశుద్ధత ఉండాలి. ఆయన దీర్ఘశాంతం గలవాడు, మనం దీర్ఘశాంతం కలిగిన వారమై ఉండాలి. ఆయన క్షమించువాడు, మనం క్షమించువారమై ఉన్నామన్నారు. కానీ మనుషుల ఆలోచన ఎట్లుందంటే, దేవా నువ్వు ఇచ్చే పరలోకం కావాలి. పరలోకం ఎంతమంది వెళ్తారంటే అందరు చేతులు ఎత్తుతారు. ఎవరు చేతులు ఎత్తుకుని ఉంటారా? అందరు ఎత్తుతారు. మరి ఈ లోకంలో మీరు ఎన్ని వదిలిపెట్టి ప్రభువు జీవించినట్లుగా జీవించాలంటే చేతులు ఎత్తారు ఎవరు? చాలా తక్కువ మంది ఎత్తారు. అర్థమవుతుందా? పరలోక రక్షణ అంటే పరలోకానికి టికెట్ మాత్రమే కాదు, రక్షణ అనేది మన జీవితమును మార్చేటువంటిది. కనుక దేవుడు ఓర్పునకు కర్త అయినటువంటి దేవుడు. సహనం అనేది, దీర్ఘశాంతం అనేది ఆత్మ ఫలముగా మనం చదువుతాం. గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏం చదువుతాం? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఓర్చుకోవటం, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం, టెంపరెన్స్. కనుక దేవుడు మనలో ఈ ఓర్పును పుట్టించాలని కోరుతున్నాడు. అందుకోసం కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో శ్రమలు తీసుకొస్తాడు మనల్ని పరిపూర్ణులుగా చేయటానికి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 2-3 కలపబడి ఉన్నాయి, లేకపోతే 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీడి. ఓర్పు
తన క్రియను కొనసాగి మనలో పనిచేయాల ఓర్పు అనేది. ఎట్లా పనిచేస్తుంది? 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. దేవుడు ఎందుకు, చాలామందికి మనకున్న డౌట్ ఏంటంటే, ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమలు ఇవ్వాలా? వాళ్ళకి లేవు, వీళ్ళకి లేవు, వాళ్ళకి లేవు, నాకెందుకు ఇచ్చాడు దేవుడు? బహుశా ఇదొక్కటే ఆన్సర్ కాదేమో, బట్ ఇది కూడా దేవుడు మనలో ఓర్పును పుట్టించాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడం. చూడండి ఆ ట్రాన్స్ఫర్మేషన్. శ్రమ ఓర్పును తీసుకొస్తుంది, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ. నిరీక్షణ అంటే కింద నంబర్ వేసి రాశాడు, శీలము, క్యారెక్టర్. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, ద మోర్ సఫరింగ్స్ హీ ఫేస్, నాట్ బికాస్ ఆఫ్ ద సర్మన్స్ హీ లిజన్. మనం విన్న వర్తమానాల ద్వారా ఓర్పు వస్తుండొచ్చేమో, బట్ నిలమైన ఓర్పు అయితే ఎప్పుడు వస్తుంది? మనం ఎదుర్కొనే శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టముల ద్వారా, నలగొట్టబట్టడం ద్వారా దేవుడు మనలో ఓర్పు అనేది తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాడు. కనుక ఈ లక్షణం, నాకు వద్దు ప్రభువా, నాకు ఓర్పు వద్దు, కానీ నేను మాత్రం నీతో ఉంటాను అంటే కుదరదు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారము కావాలి. కనుక శ్రమ, ఈ ఓర్పు సహనము ఏంటి? ఓర్పు యొక్క లక్షణములు సహించటము, త్వరగా కోపపడకపోవటం, త్వరగా కంగారు పడక, అంటే యాజిటేట్ కాకపోవటం. ఇక్కడ ఓర్పుకి 2 రకాల సిట్యుయేషన్స్ మనం చూడవచ్చు. సరే, కాంటెక్స్ట్ ఏంటంటే 1 కొరింథీలో ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించడం గురించి మాట్లాడట్లేదు, సంఘములో విశ్వాసుల పట్ల ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అది కాంటెక్స్ట్. కానీ ఈ సహనము అనే దాని గురించి మాట్లాడినప్పుడు పిల్లరా, 2 రకాల సహనములు మనం చూడవచ్చు. ఒకటి, దేవుడు చేసేటువంటి వాటిలో మనం సహించగలిగి ఉండే. దేవుడు మన జీవితంలో పరిస్థితులు అనుమతిస్తాడు, శ్రమలు అనుమతిస్తాడు. సహనం ఎప్పుడు బయటపడుతుంది? అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్కడ సహనమేముంది? అన్నీ అనుకున్నట్లు జరిగితే, అనుకున్నట్లు ఇలా అయిపోగానే, డిగ్రీ అయిపోగానే ఎమ్మటే జాబ్ రావడం, ఎమ్మటే పెళ్ళి, ఎమ్మటే పిల్లలు, ఎమ్మటే వాళ్ళు, ఇక అక్కడ సహనం ఏం లేదు. ఎప్పుడు సహనం వస్తుంది? లేట్ అవుతున్నప్పుడు. ఒక్కోసారి అనారోగ్యం, ప్రార్థన చేస్తున్నాం తగ్గట్లా, మందులు వాడుతున్నాం తగ్గట్లా, ఏం కావాలి? ఓర్పు కావాలి. ఇంట్లో శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు పెడుతున్నారు, భర్త లేకపోతే అత్త లేకపోతే మామ, లేకపోతే ఇంట్లో పిల్లలు ఇబ్బందులు పెడుతున్నారు. ఏం కావాలి అప్పుడు? ఓర్పు కావాలి, సహనం కావాలి. ఉద్యోగం రావాలి, రావట్లేదు, వెయిట్ చేస్తున్నాం, సహనం కావాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి, పెరిగిపోతున్నాయి, వల్ల కావట్లేదు, సహనం కావాలి. మనుషులు వేధిస్తున్నారు, నిందిస్తున్నారు, కొలీగ్స్ ఇబ్బంది పెడుతున్నారు, అర్థం చేసుకోవట్లేదు, సహనం కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన లక్షణం. మీరు ఒకటి గమనించండి, మన దేవుడు అంత ఇన్స్టాంటేనియస్గా చేసే దేవుడు కాదు. అంటే ఇన్స్టాంటేనియస్ అంటే ఒకేసారి ఓ దర్శనం వచ్చింది, పక్కన కళ కనపడ్డది, మనిషి వెలుగు కనపడ్డది, ఆ రోజు నుంచి నేను పూర్తిగా, అట్లా ఏముండదు. ఆ రోజు నుంచి సరంగా సహనం రావటం, ఆ రోజు నుంచి అంతకుముందు లేని ప్రేమంతా బుట్టుకొని రావటం ఉండదు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆ దేశం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? మీ ఎదుట నుండి శత్రువులను ఒక్కరోజు వెళ్ళగొట్టను, క్రమక్రమంగా వెళ్ళగొడతా. ఎందుకు? ఒక్కరోజే వెళ్ళగొడితే అడవి జంతువులు విస్తరిస్తాయి. మీకు గుర్తుందా? ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు కూడా ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి, గ్రాడ్యువల్లీ. మనకేం కావాలా? గ్రాడ్యువల్ వద్దు. ఈరోజు చెట్టు వేయాలా, రేపు పొద్దున కల్లా మొలవాలా, ఎల్లుండి కల్లా పండ్లు రావాలా, జ్యూస్ చేసుకుని తాగాలి. ఆ విత్తువాని ఉపమానంలో కూడా, విత్తువాని ఉపమానంలో ఆ యొక్క 100 ఫలం పొందినటువంటి వారి గురించి ఏం రాయబడింది? వాక్యమును విని, చదువుతారా? ఎక్కడుంది? మత్తయిలోనా లూకాలోనా? చూడండి ఒకసారి, నా నోట్స్లో కూడా రాసుకున్నాను. అంటే యేసు వార్తలో ఉంది. ఓపిక అనే మాట
నాకు తెలిసి లూకాలో ఉన్నదనుకుంటా. మాథ్యూ 13లో మనకి ఈ ఉపమానం కనపడుతుంది. ఏముంది అక్కడ? ఈ ఫలించే వారి గురించి, మంచి నేలను పడినవాడు, విత్తబడినవాడు, వాక్యం విని గ్రహించువాడు, అటివారు సఫలులై ఒకడు 100 అంతలుగా, ఒకడు 60 అంతలుగా, ఒకడు 30 అంతలుగా. లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించు. అంటే ఇప్పుడు మనం మన ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉందంటే, ప్రభు పట్ల మన కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది అన్న ప్రార్థన చేయగానే రేపటి నుంచి అది మొత్తం మాయమైపోవాలా? అట్లా ఉండదు ప్రియులరా. దేవుడు ఒక ఉద్దేశముతో మన జీవితంలో అనుమతించినప్పుడు అది దాని పనిని ఓపిక. మన దేవుడు ఏది ర్యాండమ్గా అనుమతించేవాడు కాదు. ఆ విషయంలో నీకు నాకు కాదు. మొట్టమొదటిగా దేవుని పట్ల ఓపిక కలిగి ఉండాలి. సహనము, దేవుడు మన జీవితంలో అనుమతించే పరిస్థితులను బట్టి సహనము కలిగి. చాలాసార్లు మనకి ఇది ఉండదు. మనం దేవుని కంటే ముందు పరిగెత్తాలనుకుంటాం. అబ్రహాం అలా పరిగెత్తాడు. దేవుడు చెప్పాడు, నీకు సంతానం ఇస్తాను అన్నాడు. ఎవరి ద్వారా? సారా ద్వారా ఇస్తాను అన్నాడు. వయసు అయిపోతుంది. నేను చెప్పాను, అది దట్ వాజ్ బ్యూటిఫుల్. అంటే నాకు చాలా, అంటే ఆ యొక్క అబ్రహాము ఆయన నమ్మాడు, చక్కగా నమ్మాడు. కానీ కాలం గడిచిపోతుంది. 75 ఏళ్ళు వచ్చినాయి, 76, 77 ఏం లేదు. ఈ లోపల ముసలాయన అయిపోతున్నాడు. కాబట్టి ఏం చేశాడు? దేవుడికి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. దేవుడికి హెల్ప్ చేద్దాం అనుకొని ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. అంటే దేవుడు చేయలేకపోతున్నాడు, ఒక చెయ్యి మనం కూడా వేద్దాం దేవుని దగ్గర. దేవుడు వాళ్ళ గాట్లా, దేవుడు కష్టపడుతున్నాడు కానీ దేవుడు వాళ్ళ గాట్ల, మనం కూడా చేస్తే అప్పుడు దేవునికి హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. ఏం పుట్టించాడు? శరీర సంబంధమైన, అంటే మన తొందరపాటు, మన సహనం లేకపోవటం అది దుష్పరిణామాలకు దారితీస్తుంది. నిజమే, ఆలస్యం అయిపోతుంది, మనకు అర్థం కావట్లా. కానీ దేవుని పట్ల వేచి ఉండు, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండు, తొందరపడకు. విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ అబ్రహాము తొందరపడ్డాడు. అమ్మో, ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు? ఇంకెప్పుడు ఇస్తాడు? అయిపోయింది, నా శరీరం అయిపోయింది, నా భార్య ముసలాం అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తాడు? కాబట్టి ఏం చేద్దాం? దేవునితో పెట్టుకుంటే కాదు, మన పని మనం చేసుకుందాం. మోషే కూడా 40 ఏళ్ల వయసులో తను బయలుదేరాడు. అప్పటికి ఐగుప్తు విద్యలు వచ్చాయి, ఐగుప్తు మాటలు వచ్చాయి, నేర్పరైపోయాడు, నాయకుడైపోయాడు, ఐగుప్తులు అన్నీ నేర్చుకున్నాడు. కాబట్టి మోషే అనుకున్నాడు, ఐఎమ్ ద పర్ఫెక్ట్ లీడర్ ఫర్ దీస్ పీపుల్ అనుకున్నాడు. కాబట్టి 40 ఏళ్ల వయసులో బయలుదేరాడు, కోటను విడిచిపెట్టి బయలుదేరాడు. ఏం చేద్దానికి? నాయకత్వం వహించడానికి. ఎలా చేద్దాం అనుకున్నాడు? తన బలం, తన శక్తి. ఏం చేశాడు? ఒకడిని చంపేశాడు, చంపి పాతి పెట్టాడు. అనుకున్నాడు, ఇక రేపటి నుంచి అందరూ మోషే జై, మోషే జై అంటారు అనుకున్నాడు. రేపొద్దున ఒకడు అన్నాడు, ఎందుకురా గొడవ పెట్టుకుంటున్నారంటే, ఏం వాడిని చంపిన మమ్మల్ని చంపుతావా అన్నాడు. ఏమ్మా, నేను అందరు నన్ను నాయకుడిగా అంగీకరిస్తాడు, ఎవరు అంగీకరించట్లేదేంటి? అక్కడ చాలామందికి నాయకులు కావడం అంటే ఇష్టం. మన దగ్గర ఎవరు లేరు, కానీ పెద్ద సంఘాల్లో అదే పెద్ద ప్రాబ్లం. సరైన యేసు ప్రభు వారు ఆయన బోధించడానికి ఎన్ని రోజులు ఆగాడు? 30 సంవత్సరాలు ఆయన ఆగాడు. వాక్యం రాదా? వాక్యం తెలియదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకవేళ సంఘంలో బోధించేది లేదు అనుకోండి, ఎమ్మడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరు వింటే వినండి, లేకపోతే లేదని చెప్పి. అంటే ఈ మీడియా అనేది వారి ఏమంటాం లోపల ఉన్న వాటిని నెరవేర్చుకోవడానికి ఇది ఒక అవుట్లెట్ అయిపోయింది. మోషే అనుకున్నాడు, నేను నాయకుడిని, రెడీగా ఉన్నా, నేను దేవుడు ఇంకా పిలవట్లే నన్ను. దేవుడు అక్కడి నుంచే తన తీసి ఎక్కడ పెట్టాడు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుడు మోషేను ఆఫ్ చేశాడు. ఇంకెప్పుడు ప్రభా సేవ 80 ఏళ్ళు వచ్చి ఇంకెప్పుడు సేవ చేస్తారండి? సేవ చేస్తే ఎప్పుడు చేయాలా? 40 ఏళ్ళ వయసులో చేయాలా? కానీ దేవుడు అన్నాడు, నువ్వు రెడీగా లేవు బాబు అన్నాడు. ఎప్పుడు వచ్చింది? 40 సంవత్సరాలు. కొంతమందికి 40 ఉండొచ్చు, కొంతమంది దేవుడు పెడతాడు అట్లాగా. అని నేనేం చెప్తున్నా అంటే, మన ఆత్మీయ జీవితంలో సహనం అనేది ఎంత ప్రాముఖ్యం.
మన దేవుడు ఈ సహనానికి సూత్రం ఏంటి? విశ్వాసం. ఎట్లా వస్తుంది సహనం? విశ్వాసం, దేవుని పట్ల నమ్మకం, దేవుని నమ్మటం. అవ్వకు సాతాను చెప్పాడు ఏమని? ఈ పండు తింటే మీరు దేవతలైపోతారు. ఏమనుకుంది? అరే మా దేవుడు అట్లా దేవతలు చేయట్లేదని మమ్మల్ని సాతాను చేస్తా అంటున్నాడు కదా. కాబట్టి సహనం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది సహనం? దేవుని యందు విశ్వాసం. పరిస్థితులు బాగాలేనప్పుడు, పరిస్థితులు ఎదురు తిరుగుతున్నప్పుడు, ఘోరమైన తుఫానులు రేగుతున్నప్పుడు, పిల్లరా, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు. మనుషులు సహాయం చేయలేరు, మనుషులు సహాయం చేయలేకపోవచ్చు. ఒకవేళ ఒక్కోసారి చేయగలిగి ఉండి చేయలేకపోవచ్చు, ఒక్కోసారి వాళ్ళ వల్ల కాదు కూడా. మనకు కేవలం దేవుడు మాత్రమే ఆశ్రయం. కాబట్టి దేవునిలో సహనము కలిగి ఉన్నాడు. మోషే 40 ఏళ్ళ దేవుడు ఆయన ట్రైన్ చేశాడు. ఐగుప్తులో ఏం నేర్చుకున్నాడు అవన్నీ మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు. ఒకప్పుడు నేను రెడీగా ఉన్నాను, వాడిని చంపేస్తా వీడిని చంపేస్తా అని బయలుదేరిన మోషే ఇప్పుడు దేవుడు రమ్మంటే అంటాడు, నేను రానులే ప్రభు, ఎవరిని పెట్టుకో, మా అన్న ఉంటాడు, లేకపోతే ఇంకొకరిని పెట్టుకో, నేను రానులే. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు రా. ఎప్పుడు? నేను నా వల్ల కాదు అన్నప్పుడు. మనకెప్పుడు కావాలా? నేను రెడీగా ఉన్నా ఇప్పుడు. పిల్లరా, సహనము అనేది మొట్టమొదటిగా దేవునితో సహనం. సాతాను ఏమంటాడు, ఇంకెప్పుడయ్యా దేవుడు ఇచ్చేది నీకు? 40 రోజులు ఆహారం లేదు నీకు, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకో, ఇంకెంతసేపు ఆగుతావు దేవుని మీద? ఇచ్చేదా దేవుడు? ఇచ్చేది లేదు. ఇక కాదు, దేవుడు ఏమి ఇయ్యడు నీకు అంటాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థమయ్యేది ఏం చెప్తున్నాడు? మన దేవుడు ఏనాడు లేట్ చేయలేదు. హీ వాజ్ నెవర్ ఎవర్ లేట్ ఈవెన్ బై 1 సెకండ్. కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన రాజులను, సింహాసనాలను మార్చేవాడు. హీ వాజ్ నెవర్ లేట్ అండ్ హీ వాజ్ నెవర్ ఎర్లీ ఆల్సో. నెవర్ ఎర్లీ, హీ వాజ్ నెవర్ ఎర్లీ. పిల్లోడు 9 నెలలకు ముందు పుడితే ఏం చేస్తారు? బై తొందరగా వచ్చినవరా వెల్కమ్ అంటారా? లేదు, వాడిని బాక్స్లో పెట్టాలా. 9 నెలలకు ముందు పెడితే అది ఇమ్మెచ్యూర్ బేబీ అంటారు. మన జీవితంలో కూడా దేవుడు తగిన కాలంలో కాకుండా ముందే హెచ్చిస్తే మన జీవితానికి గొప్ప ప్రమాదం అది. అందుకోసం పేతురు గారు ఏమంటాడు? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై తగిన సమయం దేవుడు ఎరిగినటువంటి వాడు. యోసేపు 13 సంవత్సరాలు సహించాడు. అన్నలు మోసం చేశారు, అప్పగించారు. పోతిఫర్ ఇంట్లో బాగున్నాడు అంటే తన భార్య జైల్లో వేసింది. ఆ కాలం మొత్తం 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు జీవితంలో వేస్ట్ అయితే ఆ జీవితంలో ఏముంటుంది? జైలుకు పోయి ఏముండదు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఏం చేసుకొచ్చాడు? ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి చేశాడు. అది పెద్ద విషయం కాదు, కానీ ఆ స్థానంలో ఉండడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఆహారము లేకుండా నశించిపోకుండా వారిని కాపాడాడు దేవుడు. అంటే దేవుని ప్రణాళికలు, దేవుని సంకల్పములు, వాటిని ఆలోచించినప్పుడు మనకు అర్థం కావు. మనకెందుకు వచ్చే సమస్యలు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అర్థం కాదు. మీరు నన్ను అడిగినా నాకు తెలియదు. ఒక్కోసారి నా జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నమ్మకం ఏంటంటే, మనం నమ్మిన దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఇక్కడ ఆయన మీదనే మన ఆధారం. సహనం, ఓపిక, దీర్ఘశాంతం. రెండవది పిల్లరా, సంఘములో ప్రజల పట్ల మొట్టమొదట దేవుడు చేసిన వాటిని సహించటం. దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవటం పరిష్కారం కాదు. అనేక మంది అలా వెళ్ళిపోయారు. దేమా యలోకమును స్నేహించాడు, ఇక వల్ల కాదులే దేవునితో అనుకున్నాడు. చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. దావీదు కూడా ఒకసారి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ కష్టం దేవునితో, ఈ సమస్యలు, ఇబ్బందులు, పారిపోతున్నాడు, సౌలు జరుగుతున్నాడు. ఏమనుకున్నాడు? ఇక దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు యూదారణ్యంలో ఉండు, నేను రాజుగా చేస్తా. ఈ రాజు చేసేది ఎప్పుడు? ఎన్న అయ్యే పనులా, పెట్టే పనులా? పోయి ఏం చేద్దాం? గాతు రాజు దగ్గర సైనికునిగా చేరిపోదాం. ఈయనేమో సింహాసనం అంటున్నాడు, ఆ సింహాసనం కనుచూపు మేరలు ఏడ కనపట్లా. కాబట్టి ఏం చేద్దాం? పోయి శత్రు రాజ్యంలో సైనికునిగా జీతం అన్నా వస్తుంది, హ్యాపీగా ఉంటాం అనుకున్నాడు. వెళ్ళాడు.
ఉన్నాడు. 1.5 year ఉన్నాడు. సిక్లగులో గొప్ప నష్టం సంభవించింది. తను నమ్మిన వారే తన మీద రాళ్ళు ఎత్తారు. అప్పుడు మరలా ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే అక్కడ ఏం కనపడుతుంది? దావీదు సహించాడు కానీ విశ్వాసమును కోల్పోయాడు ఒక్కోసారి. ఇక్కడ మన జీవితంలో కూడా మనం సహించటం అనేది ప్రాముఖ్యం. ఓపిక దేనికి? వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి. ముఖ్యంగా హెబ్రీ పత్రికలో మనం చూస్తే రండి, హెబ్రీ పత్రిక అబ్రహాము జీవితం గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము ఓర్పుతో సహించాడు. దాని తర్వాత 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమైన. ఇది అవసరం ప్రియులరా. మనలో ఓర్పు అనేది రావాలి. అందుకోసం దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. మనం ఏం చేద్దాం మరి? యేసు ప్రభులాగా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. ప్రభువా, ఈ శ్రమ నాకు కష్టంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు తీసేస్తే కొంచెం నేను ఊపిరి పీల్చుకుంటా. ఒకవేళ నీ చిత్తం కాకపోతే దాన్ని భరించేదానికి నాకు శక్తి. ఇది ప్రార్థన. ప్రార్థన అంటే తీసేయి 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 అని కాదు. తీసేస్తావా? లేదా ఉపవాస ప్రార్థన చేస్తా, లేకపోతే 40 రోజులు ఉంటా, 70 రోజులు ఉంటా, ఇది కాదు ప్రార్థన. ప్రార్థన ఏంటంటే, తండ్రి ఇది నాకు కష్టంగా ఉంది, నువ్వు తీసేస్తావా? తీసేయి. లేదంటావా? భరించేదానికి నాకు శక్తినివ్వు, నాకు కృపనివ్వు, ఎదుర్కొనేదాన్ని సాయం చేయి. ఇది నా జీవితంలో ఎందుకు అనుమతించావో, నాలో ఏ మార్పు నువ్వు తీసుకొని రావాలని కోరుతున్నావో దాన్ని నువ్వు తీసుకొని రా ప్రభు. మనలో మార్పు మాటలతో రాదు ప్రియులారా. మనలో మార్పు మాటలతో రాదు. దేవుడు తన ఆ పరిస్థితుల గుండా మనం తీసుకుని వెళ్తున్నాడు. ఇది మొట్టమొదటి విషయం, సహనం గురించి నేను మీతో పంచుకోవాల్సుకుంది. రెండవది, మన యొక్క ఇతరులతో అసలు యాక్చువల్ కాంటెక్స్ట్ 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ, సహనం అనేది ఇతరుల పట్ల సహనం. ఇప్పుడు మన చుట్టూ మన సంఘంలో, ముఖ్యంగా సంఘంలో అన్ని రకాల వారు ఉంటారు. వెనుక చరిత్ర నుంచి కొంతమంది కొంచెం మంచి పొజిషన్లో ఉన్నవారు ఉంటారు, కొంచెంమంది తక్కువ పొజిషన్లో ఉన్నవారు ఉంటారు, కొంతమంది చదువుకున్నవారు ఉంటారు, కొంతమంది చదువు లేని వారు ఉంటారు, కొంతమంది కల్చర్డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది కల్చర్డ్ తెలియని వాళ్ళు ఉంటారు. ఇలాగ డిఫరెంట్ డైవర్సిటీ మనం చదివాం ఆల్రెడీ 12. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎలాంటి సహనము, మన నేచర్ ఎట్లాంటిదంటే మనం ఎట్లా ఉన్నామో అందరూ అట్లా ఉండాలా. అర్థమవుతుందా నేను చెప్పేది? మనకి పాటలు ఇష్టం అనుకోండి, అందరికి పాటలు ఇష్టం కావాలి. మనకు బైబిల్ ఇష్టం అనుకోండి, అందరికి బైబిల్ ఇష్టం కావాలి. కొంచెం తేడా వస్తే, నేను ఎప్పుడు చెప్తుంటా కదా, మనం డ్రైవింగ్ చేస్తాం, మనకంటే స్పీడ్ పోతే వాడు ర్యాష్ డ్రైవింగ్, మనకంటే స్లోగా వస్తే వాడు డ్రైవింగ్ రాదు, మనకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే అన్నీ వేస్ట్ చేస్తున్నాడు, మనకంటే డబ్బులు తక్కువ ఖర్చు పెడితే పిసినారోడు. అంటే వీఆర్ ద స్టాండర్డ్, మనం చేసేదే కరెక్ట్. అట్లా ఉండదు పిల్లలు. మనం ఇతరులను సహించాలి. కొన్నిసార్లు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం చెప్పేది అంటే, ఇప్పుడు నేనున్నాను పాఠాలు చెప్తాను, ఒక్కోసారి నేనేమనుకుంటాను, ఇది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అనుకుంటాను, అనుకొని దాని మీద వేరే చెప్తాను, వాళ్ళకి అర్థం కాదు. నేను సహించాలి. యేసు ప్రభువారు తన శిష్యులతో, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసు ప్రభువారు తన శిష్యులతో ఎలా డీల్ చేశాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు, వీళ్ళేమో చేపలు పట్టేవారు. ఎంత గ్యాప్ ఉంది చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు వీళ్ళు కలిసి ప్రయాణం చేయాలి. యేసు ప్రభువారు దేవుని మర్మాలు చెప్తున్నాడు, వీళ్ళకేమో ఎంతసేపు భోజనం. యేసు ప్రభువారు అన్నాడు, పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. వెంటనే వీళ్ళు
చూసినవారా, మనము రొట్టె తీసుకురాలేదని యేసుప్రభు ఎంత ఇండైరెక్ట్గా చెప్తున్నాడో. ప్రభు అన్నాడు, నేను రొట్టెల గురించి ఎందుకు మాట్లాడుతున్నా, మనం ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. నేను ఇయ్యలేనా మీకు ఆహారం? నేను చెప్పేది ఏంటి, పరిసయ్యుల యొక్క వేషధారణ అనే పులిసిన పిండి గురించి. ఇక అట్లాంటి వాళ్ళని మనం అయితే వద్దులేరు నాయన, మీరు ఇంటికి పోండి, మీరు చేపలు పట్టుకోపోండి, నేను వేరే వాళ్ళని తెచ్చుకుంటాలే అని ప్రభువు వారిని సహించాడు. యేసు ప్రభు అనేవాడు, ఇగో నేను సెలవు వేయబడుతున్నాను, నాకు శ్రమలు వస్తున్నాయి. ఎమ్మడి పేతులు, ప్రభు నీకు అలా సంభవించదు, మేము ఒప్పుకోం ఆయన చేయబట్టుకొని ప్రభు గద్దించాడు పేతురు. అంటే అసలు కంపాటబిలిటీ లేదు అక్కడ. కానీ యేసు ప్రభు వారు వారిని సహించాడు. వారిని ఎలా సహించిన కారణమును బట్టి వారు తర్వాత దేవుని ప్రజలుగా వారు ఎంతో గొప్పగా వాడబడుతూ వచ్చారు. ప్రభు ఎక్కడ వాళ్ళని తృణీకరించలే, ప్రభు ఎక్కడ వాళ్ళని వదిలేలా, వారిని సహిస్తూ వచ్చాడు. నేను నా జీవితంలో కూడా సహించటం అనేది ప్రాముఖ్యం. ఇతరులు మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ కానప్పుడు, మనం అనుకున్నది వాళ్ళు చేయనప్పుడు, అవతలలు బలహీనులైనప్పుడు, అవతలలు అర్థం చేసుకోలేనప్పుడు వీ కెనాట్ గివ్ అప్. సంఘములో ఎస్పెషల్లీ వీ కెనాట్ గివ్ అప్ ఆన్ ద పీపుల్. మనం వారిని వదిలేయలేము, మనం వారిని తీసుకొని వెళ్ళాల్సిందే. ఇది సంఘములో సహించడం. ఆ క్రమంలో ఏంటి సహించడం అంటే త్వరగా కోప్పడకపోవటం. మనకి కోపమేమో అట్లా ఏమంటాం, ఫింగర్ టిప్స్ మీద ఎంత ఈజీగా వస్తుందో. బైబిల్ ఏం చెప్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వినుటకు వేగిరపడువారు, మాట్లాడటకు నిదానించువారు, కోపగించుటకు నిదానించువారు. కోపం రావటం పెద్ద వీరత్వ లక్షణం కాదు. మూఢుడైన వాడు తన కోపమును బయలుపరచును, జ్ఞాని అయిన వాడు తన కోపమును అణుచుకును. కోపాన్ని బయట పెట్టడం పెద్ద గొప్ప లక్షణమేం కాదు, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం. కోపం వస్తుంటే ఆ టైంలో మాట్లాడకుండా తర్వాత మాట్లాడదాం లేని వాయిదా వేయటం. చాలాసార్లు మాటలు దొర్లిపోయేది ఎప్పుడంటే కోపంలోనే. అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ. నిజమే, మానవులమే. బట్ అదే సమయంలో మనం చేయగలం. కోపం వస్తుంది, ఒక్కోసారి ఆపుకోలేం. మరి పోలీస్ అయినప్పుడు ఆపుకుంటాం కదా. పెద్ద డిఎస్పీఓ ఎస్పీఓ వచ్చి మన బండి ఆపి ఏం చేస్తున్నాడు, అప్పుడు కోప్పడం. మనం ఎప్పుడు కోప్పడతాం, మనకంటే కిందోడు, మనల్ని ఏమనలేనోడు, ఎదురు తిరగలేడు ఉంటే అప్పుడే మన కోపం అసలు ఫుల్ రైజ్లో ఉంటుంది. మనకంటే పయ్యోడు ఉంటే గమ్మనగా అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ వాళ్ళు ఎదురు తిరగలేరు కాబట్టి మనం కోప్పడుతున్నాం, ఎదురు తిరిగే వాళ్ళు ఉంటే మనం కోప్పడం. కానీ మన కోపం మన కంట్రోల్లో ఉండేదే. కానీ సహించటం అంటే త్వరగా నేను చాలాసార్లు సంఘాల్లో చూస్తుంటాను, అప్పటిదాకా ఆరాధన భలే చేస్తారు. ప్రభువా నేను పంది లాంటి దాన్ని, కుక్క లాంటి దాన్ని, ప్రభువా అసలు నేను రక్షించావు. ఈ లోపల ఆ ఎదిరే క్రమంలో వాళ్ళు లేస్తారు, చేయికి కాలు తగులుతుంది. కళ్ళు కనపట్లే నీకు. అప్పటిదాకానేమో అసలు దేవదూతలే. ఈ మంచి ఆరాధన జరుగుతుంటుంది. చిన్నపిల్లలు పాపం వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. చిన్నపిల్లలు వాళ్ళు అల్లరి చేస్తారు, వాళ్ళు అల్లరి చేస్తే మనం చేస్తాం కూర్చొని, వాళ్ళే చేస్తారు. సరే అప్పుడప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అల్లరి చేస్తారు, ఏం చేస్తున్నాను ఊరు చిన్నపిల్లల మీద మనం కోప్పడేది. అంటే సహనము, త్వరగా కోప్పట్టం, అన్నిటినీ ఓర్చుకోవటం. నేను సొంత మాటలు ఏం చెప్పట్లేదు, ఇక్కడదే చెప్తున్నాను రండి. సహనం అంటే ఏం చెప్తున్నాం మనం? ప్రేమ గురించి 1 కొరింథీ 13వ అధ్యాయంలో నేను ముగిచ్చేస్తాను. 1 కొరింథీ 13వ అధ్యాయం. సహించటము అంటే త్వరగా కోప్పడకపోవటం. 2వ లక్షణం చెప్తున్నాడు, సహించటం అంటే అన్నిటినీ తాలుకొనును. కొన్నిసార్లు అసౌకర్యం ఉంటుంది. దేవుని స్తోత్రం, దేవుడైతే మనకు మంచి మందిరం ఇచ్చాడు, ఏసీలు ఉన్నాయి, కొంచెం కంఫర్టబుల్గా వింటున్నాం. పరిస్థితులు అన్నిసార్లు ఇలా అనుకుంటే పరిస్థితులు ప్రజలు కానీ అన్నిసార్లు అనుకూలంగా ఉండకపోవచ్చు. తాలుకోవటం, ఓర్చుకోవటం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఓర్చుకోలేకపోయారు. చిన్న ఆకలి వస్తే, ఆహారం లేకపోతే, నీళ్ళు లేకపోతే వెంటనే దేవుని మీద సనుగుతూ గొనుగుతూ వచ్చారు. మోషే మీద సనుగుతూ వచ్చారు.
మోషే ఏంటిది ఏంటిది? మనకు సహనం, అన్నిటినీ తాలుకొనటం, దాని తర్వాత అన్నిటినీ నిరీక్షించటం, అంటే వేచి ఉండడం. నిరీక్షణ అంటే ఏంటి? భవిష్యత్తులో జరిగే దాని గురించి కనిపెట్టుకోవటం. మనం ఒక్కరోజే ఎదగలేదు, వేరే వాళ్ళు కూడా ఒక్కరోజులో ఎదగరు. వాళ్ళకి కొంత టైం పడుతుంది ఎదగటానికి. ఆ టైం వాళ్ళకి ఇవ్వగలగాలి మనం. అన్నిటినీ నిరీక్షించటం, అన్నిటినీ ఓర్చుకోవటం. ఇంకో మాటలో చెప్పాలంటే పిల్లరా, మన సొంత నిర్ణయాలు తీసుకొని బయటపడకుండా ఓపిక కలిగి ప్రభు కొరకు కనిపెట్టుకోవటం. ఆయన కాడిని మన మీద మోసుకొని, ఈ కాడి బరువు ఉంది చెయ్యి అని చెప్పి పడేయకుండా, ఆ కాడిని మోపినవాడు యెహోవా అని ఎరిగి మనం ముందుకు కొనసాగటం. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ లాంటిది చెప్పారు. ఒక సహోదరి తన జీవితాన్ని కలలో చూస్తూ ఉందంట. అందరూ సిలువలు మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఆమె కూడా సిలువ మోసుకుంటుండగా ఆమెకు అనిపించింది ఏంటంటే, ఆమె సిలువ అందరికంటే బరువైందిగా అనిపిస్తుందంట. మిగతా వాళ్ళ సిలువలు తక్కువగా ఉన్నాయంట. కాబట్టి ఏమనుకుందంట, దేవుడు నాకు ఎక్కువ సెలవు పెట్టాడని చెప్పి ఆగి అటు చూసి, ఎవరు చూడట్లేదు కదా, అన్నగారు చూడట్లా, పాస్టర్ గారు చూడట్లేదని రంపం తీసుకొని సగానికి కోసుకొని, అబ్బా సిలువే నాకు శరణాన్ని బయలుదేరిందంట. పోయిన తర్వాత లోయలు వచ్చాయంట. అందరు ఏం చేస్తున్నారంటే, తమ సిలువల్ని ఆ లోయకి బ్రిడ్జిలాగా వేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఏమో కూడా వేద్దామని తీసింది, సగానికే వస్తుంది అది. సరే, అది నిజమైన స్టోరీ కాదు, కానీ అంటే దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితి వెనకాల దేవుడు ఒక ఉద్దేశము కలిగి, దేవుడు ఏది ర్యాండమ్గా చేసేవాడు కాదు. ఎప్పుడైతే దీన్ని ఎరుగుతామో ప్రభు కొరకు మనం వేచి ఉంటాం. ఇది మొట్టమొదటిది. ఎప్పుడు మన సహనం కలిగి ఉంటాం? విశ్వాసము. లేట్ అయినప్పుడు, వాగ్దానాలు లేట్ అయినప్పుడు, అవసరాలు తీరనప్పుడు, ఇబ్బందులు తొలగిపోనప్పుడు, కష్టములు తొలగిపోనప్పుడు వేచి ఉండటం, నమ్మకముగా వేచి ఉండటం, ఆయన వైపు చూడటం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన ఆయన కూడా ఏం చేశాడు? సహించాడు. చదివారా మాట? హెబ్రీ 12లో ఏముంది? ఆయన సిలువను సహించాడు, అవమానమును సహించాడు, నిందను సహించాడు. రండి ఆ మాట చదివి మనం ముగిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన ఓర్చుకున్నాడు. మనుషులు నిందిస్తుంటే, మనుషులు ఇబ్బంది పెడుతుంటే, చేతిలో మేకులు కొడుతుంటే ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు. అందుకోసం పేతురు గారు రాస్తూ అంటున్నాడు, మొదటి పేతురు 2వ అధ్యాయం, 20వ వచనం. మీరు సహించితే అది దేవునికి హితమగును. మీరు అందుకొరకే ఎందుకు పిలువబడ్డాం? సహించటానికి. ఎప్పుడు? మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డాం. చివరిగా 2 తిమోతి 2వ అధ్యాయం, 12వ వచనం, 11, 12. ఈ మాట నమ్మదగినది. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయన. మన ప్రభువు సహిస్తూ వెళ్ళాడు, సిలువను మోస్తూ వెళ్ళాడు. మన జీవితమే సిలువను మోసే జీవితం. మనం కూడా ఆ యొక్క సిలువ మార్గంలో, యేసు మార్గంలో సహిస్తూ ముందుకు వెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతూ, సహించేటువంటి ప్రేమ అనేటువంటి అంశం గురించి మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మొట్టమొదటిగా
దేవుడు మా జీవితాలు అనుమతించే ప్రతి పరిస్థితిలో మేము సహనము కలిగి, నిరీక్షణను కోల్పోకుండా, విశ్వాసమును కోల్పోకుండా, తొందరపడకుండా, మా దేవుడు జ్ఞానవంతుడు, మా దేవుడు సత్యవంతుడు, మా దేవుడు నమ్మకమైన వాడు, మా ప్రాణము పోయినా ఆయన నమ్మొచ్చు, నా రక్షణ కొరకు నేను కనిపెట్టేదను, నేను ఇంకను ఆయన నమ్ముకొందును అని యోబు చెప్పినట్లుగా అటువంటి సహనము కలిగిన వారముగా మేము జీవించటానికి కృప చూపించండి. యోబు యొక్క సహనము మీరు మాకు నేర్పించండి. రెండవదిగా, సంఘంలో మేము ఉన్నప్పుడు మా చుట్టూ అనేక మంది వివిధ రకమైన ప్రజలు ఉంటారు. బలహీనులు, బలవంతులు, అనేకమైనటువంటి తారతమ్యాలు కలిగిన వారు ఉంటుండగా వారిని మేము ప్రేమించటానికి, సహించటానికి సహాయము చేయండి. కుటుంబంలో భార్యాభర్తలుగా సహనము నేర్పించండి. తల్లిదండ్రులుగా సహనము నేర్పించండి. విశ్వాసులుగా సహనము నేర్పించండి. మెట్టుకునైనా మేము ఓర్చుకునే వారిగా చేయమని, మాలో ఉన్న తొందరపాటు, కోపము, ఆవేశము, అసహనము, ఇటువంటి లక్షణములను, ఈ మస్టును తొలగించి ప్రభువా మమ్మలను మెత్తని వారిగా చేయమని, కృప చూపించమని, మమ్మల్ని మార్చుమని, నీ సారూప్యంలోనికి మార్చుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము మోకరించి ప్రభు బలిలో యోగ్యముగా పాల్గొందాం.